వరదా వరదా భూమిని వచ్చండి రా వరదా ముందు వాడిని వేసేయండి రా ఫారిన్ లో సెటిల్ అయిన మిగతా పిల్లల నువ్వు ఉంటావనుకున్నాను. అదే నేను చేసిన మొదటి తప్పు. ఈ మందు, సిగరెట్టు, గంజాయి వీటికంటే ఎక్కువ కిక్కిచ్చేదేంటో తెలుసారా? డబ్బు. ఆ డబ్బు న్యాయంగా సంపాదించాలంటే కాళ్ళు నాకించేస్తారా? నేను చేసే తప్పుల్ని నేను తలుచుకుంటేనే ఆపగలను. ఏ పోటుగాడు కనిపెట్టలేడు అనుకున్నాను. నువ్వొచ్చావు. వస్తే నా వెంట్రు కూడా పీకలేవరా. ఈ స్థాయికి ఎదగడానికి ఎన్ని ఇంజెక్షన్లు, ఎంతమందిని చంపానో తెలుసా? నీ పెళ్ళాన్ని వెతుకుంటూ వచ్చావు కదా, నీ పెళ్ళానికి ఏమైందో తెలుసా? గంగా, ఎవరో కమ్మాయి లోపలికి వస్తుంది. మొత్తం ఏం చేయాలి? సంతది కానివ్వండి, కానివ్వండి. త్వరగా ఫింగర్ ప్రింట్స్ తీరా. ల్యాప్టాప్ తీసే. త్వరగా కానివ్వండి. లైట్ ఆఫ్ చేయండి. మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడానికి నేను సప్త సముద్రాలు దాటొచ్చాను. మీరు టీవీ చూస్తూ నిద్రపోతున్నారు. అమ్మా, వచ్చానమ్మా, మాట్లాడండి అమ్మా. అమ్మ మీకేం కాదు, ప్లీజ్ మాట్లాడండి అమ్మా, మాట్లాడండి. అమ్మా, మీ అబ్బాయి అడిగితే నేనేం చెప్పాలి? ఎవరికో ఫోన్ చేస్తుంది. భూమిని అడగకుండా ఏ పని చేయకూడదు. చెప్పు వరద. ఆ పెద్దావిని చంపడానికి వచ్చిన చోట ఓ అమ్మాయి వచ్చింది. కోడలు అనుకుంటాను. తల మీద బలంగా కొట్టాం. బతికే ఉందా, చచ్చిందా? ఇంకా బతికే ఉంది. ఏం చేయమంటావు ఇప్పుడు? నాకు ఆ ఇల్లు ముఖ్యం. దాన్ని చంపే. ఎలాంటి ఎవిడెన్స్ ఉండకూడదు. పాపం కడుపుతో ఉంది భూమి. నేను చెప్పినట్టు చేయరా.
మీరెవరు? ఎందుకని మా ఇంటికి వచ్చారు? మా అమ్మని ఎందుకని చంపారు? ఏమీ తెలీదు. కానీ నా మొగుడు వస్తాడు, అన్నీ తెలుసుకుంటాడు. ఆ రోజు మీరెవ్వరూ ప్రాణాలతో ఉండరు. బంగారం, ఒకవేళ నీ మొగుడు నా కోసం వస్తే వాడు చచ్చే ముందు చివరిగా చూసేది నా మొహాన్నే. ఇంజెక్షన్ వెయ్యండ్రా. వద్దు, 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 వద్దు. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. నాకు అమ్మగా నాన్నగా ఉండి ఎప్పుడు ఇలాగే చూసుకుంటావా? నీ పెళ్ళాం చెప్పింది వెతుక్కుంటూ వస్తావని. నువ్వు వస్తే నిన్ను దాని దగ్గరికి పంపిస్తానని చెప్పాను. వీడి ఫింగర్ ప్రింట్స్ తీసుకుని ఫ్యాక్టరీని తగలబెట్టేయండి. ఎలాంటి ఎవిడెన్స్ పోలీసులకు దొరకకూడదు. బాబు, ఒకటి జీవితంలో ఏమేమి జరగకూడదో అవన్నీ కూడా రుద్ర జీవితంలో జరిగాయి. ఇదిగో ఈ పిల్లని చూడు, తనేం పాపం చేసిందిరా? ఇంత చిన్న వయసులోనే భర్తను కోల్పోయి జీవితాన్నే పోగొట్టుకుంది. దీనంతటికీ కారణం ఏంటో తెలుసా? భూమి అత్యాశ. వాడొక్కడే బాగుండాలి, మిగతా వాళ్ళంతా నాశనం అయిపోవాలి. వాడిని చంపడంలో తప్పేం లేదురా. అందుకే భూమికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా రుద్ర కలెక్ట్ చేశాడు. వారితో ఉన్న ఒక్కొక్కడిని వేటాడి. ఇప్పుడు చెప్పండిరా, రుద్ర చేసింది తప్ప? అన్నా సారీ అన్నా, మీ గురించి తెలియక వీళ్ళందరూ నోటుకొచ్చినట్టు వాగారన్నా. వీళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నానన్నా. నేనెంత కష్టం వచ్చినా ఏడ్చరకని కాదబ్బా, జాలీగా నవ్వుతూ ఉంటాను. నీ కథ విన్నాక నాకే ఏడుపు వచ్చేసింది. ఆ భూమి పాపాలతో కట్టుకున్న మొత్తం సామ్రాజ్యాన్ని నువ్వు కూల్చేయాలయ్యా. ఇక మీదట వాడి వల్ల ఏ అమ్మా నాన్న చావనే కూడదు. ఒక తల్లి కన్నిటికి కారణమైన వాడికి ఈ లోకంలో బతికి అర్హతే లేదు. నా భర్త, అమ్మ, అనన్య చనిపోయేటప్పుడు ఎంత బాధను అనుభవించారో అంతకన్నా 100 రెట్లు ఎక్కువగా వాడు అనుభవించాలన్నయ్య. రుద్ర, ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు బతికున్నావంటే మీ అమ్మ ఆశీర్వాదమే. తల్లి ఆశీర్వాదం ఉన్నవాడు ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదు. ఎప్పుడైతే ఈ పిల్లను కూడా చంపాలనుకున్నాడో వాడిక బతికుండకూడదు. రంగంలోకి దిగు, రుద్రతాండవం చెయ్యి. ఫోన్లో ఎవరా? చెప్పు గంగా. అన్నా, ఆ రుద్ర కాలభైరవుడి గుడికి రమ్మన్నాడు. వాడి అంతు చూసి ఆ గుళ్ళోనే వాడికి సమాధి కడతా. పాత భూమిగా వస్తా. ఎరుపు కన్ను మెరుపు తీసి ఆయుధముగా పదును చేసి వైరి జనుల పిరికి తలలు తలగ వైపు ఎగరవేయ.